హై డీమ్ రియాలిటీ ఆఫ్ ఫ్రీ మెడికల్ పీజీ అంటే సార్ ఎంబీబీఎస్తో పాటు ఫ్రీ మెడికల్ పీజీ అండి. ఎంబీబీఎస్తో చదువుతో పాటు మీరు అటు నుంచి అటు యూరోప్ వెళ్తే అక్కడే ఎంబీబీఎస్ చదువుకొని అక్కడే ఫ్రీగా మెడికల్ పీజీ చేసేసి అక్కడే ప్రాక్టీస్ చేసుకొని అక్కడే, లేదా అంటే జార్జియా వెళ్ళి అటు నుంచి అటు అమెరికా యూఎస్ఎంఎల్ఏ రాసి అటు నుంచి అటు అక్కడే ఫ్రీ ఎంబీబీఎస్, అదే ఎంబీబీఎస్ అక్కడ చదువుతూ ఫ్రీ మెడికల్ పీజీ. తర్వాత ఒకసారికి సెంట్రల్ అమెరికా, అదే కెరీబియన్ ఐలాండ్స్ వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ అక్కడ చదివి అటు నుంచి అటు యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 రాసి డైరెక్ట్గా అమెరికా వెళ్ళడం ఫ్రీ మెడికల్ పీజీ. సో ఈ రియాలిటీ ఏంటి, ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా లేదంటే సార్ ఇప్పటి వరకు అయితే సార్ ఒక్క స్టూడెంట్ కూడా ఇలా వెళ్ళేసి జార్జియా వెళ్ళి అటు నుంచి అటు యూఎస్ఎంఎల్ఏ చేయడము, సెంట్రల్ అమెరికా వెళ్ళి అటు నుంచి అటు యూఎస్ఎంఎల్ఏ అవ్వడము, తర్వాత యూరోప్ వెళ్ళి సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఇప్పటివరకు లేరండి. జస్ట్ ఏంటంటే సార్ అది అడ్మిషన్ పర్పస్ మాత్రమే. ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. సో ఇక్కడే ఇండియాలో ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎంబీబీఎస్ కింద కాంపిటీషన్, మెడికల్ పీజీ కూడా ఇంకా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కంబైన్డ్ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే బెటర్ అని చాలామంది చెప్పి అడ్మిషన్ ప్రాసెస్ వరకు ఫర్దర్గా వచ్చేసరికి సక్సెస్ రేట్ 0 అండి.